రైతు బంధు స్కీమ్కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఎన్నికల తర్వాత ఈ స్కీమ్కు సంబంధించి కీలకమైన మార్గదర్శకాలను విడుదల కానున్నాయి. ఏ మార్పులు ఉండొచ్చు, కొత్త రూల్స్ ఏంటివి అనే అంశంపై త్వరలోనే స్పష్టత రానుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 4 నుంచి 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బులు కూడా కొందరికి వచ్చి, మరికొందరికి రాలేదని సర్వత్రా వినిపిస్తోంది. అయితే 5 ఎకరాల కంటే భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయా, లేదా అన్న విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. రైతు బంధు స్కీమ్ కింద గత ప్రభుత్వం ఎకరానికి రూ.5,000ను జమ చేస్తూ వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ స్కీమ్పై ప్రకటన చేసింది. రైతు భరోసా స్కీమ్ కిందకు పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది. ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు పెట్టుబడి సాయం అందజేస్తామని హామీనిచ్చింది. వ్యవసాయ కూలీలను ఆర్థిక సాయం ఇస్తామని తెలిపింది. దీంతో త్వరలోనే రైతుబంధు స్కీమ్ను రైతు భరోసాగా మార్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. కొత్త నిబంధనలు అమలులోకి వస్తే ఇకపై పంట పెట్టుబడి సాయం 5 ఎకరాలకే పరిమితం కావచ్చు. ఈ మేరకు సర్కార్ కూడా ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పంట పెట్టుబడి సాయం ఎవరికి ఇవ్వాలి, అసలైన అర్హులను ఎలా గుర్తించాలి వంటి అంశాలపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సాగు చేసే భూములకు మాత్రమే పంట పెట్టుబడి సాయం అందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. సాగు చేయకుండా ఉండే వాటికి సాయం కట్ కానుంది. అంతేకాకుండా పంట పెట్టుబడి సాయాన్ని గతంలో మాదిరి కాకుండా సాగు చేసిన తర్వాత మధ్యలో కానీ, చివర్లో కానీ ఇచ్చే అంశంపై కూడా సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. కానీ రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం కూడా ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాగుకు ముందే డబ్బులు అందింతే పెట్టుబడికి ఉపయోగపడుతుందన్న వాదన బలంగా తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొత్తగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని తెలుసు. ఎన్నికలు ముగియగానే రైతు భరోసా స్కీమ్ మార్గదర్శకాలపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉన్నది. పంట పెట్టుబడి సాయం అందించే ఛాన్స్ ఉంటుంది.